హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రీసెంట్గా స్కోడా వాళ్ళు లాంచ్ చేసినటువంటి స్కోడా కైలాక్ టాప్ అండ్ వేరియంట్ అయినటువంటి ప్రెస్టీజ్ వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. ఈ కార్ అనేది 4 వేరియంట్స్లో ఉంటుంది. క్లాసిక్, సిగ్నేచర్ ప్లస్ ప్రెస్టీజ్ అని. సో ఇప్పుడు మనం చూసేది ప్రెస్టీజ్ వేరియంట్ అనమాట. కలర్స్ గురించి మాట్లాడితే 7 మోనోటోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ వైట్, రెడ్, బ్లూ, బ్లాక్, సిల్వర్, గ్రే, ఆలివ్ గ్రీన్ అని ఇలాగా 7 కలర్స్లో ఉంటుంది అనమాట. సో ఈ కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం నీట్గా రివ్యూ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ వైజ్గా చూస్తే ఇక్కడ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి. సో వర్షం పడ్డప్పుడు ఆటోమేటిక్గా అవి వైప్ చేసుకుంటాయి అనమాట. బానెట్ అనేది చూడొచ్చు ఎలా ఉందో, కట్స్ అండ్ క్రీసెస్ తోటి కొంచెం మస్కులర్గా మినీ మాన్స్టర్ లాగా ఉంటుంది. అసలు ప్రాపర్గా దీన్ని డిఫైన్ చేయాలంటే కుషాక్ మీకు తెలుసు కదా, మినీ కుషాక్ లాగా ఉంటుంది అనమాట. కుషాక్ అనేది 4 మీటర్స్ ఎబో ఉంటే ఇది అండర్ 4 మీటర్స్లోనే ఉంటుంది. లైక్ బ్రెజా ఈ కార్స్ ఉంటాయి కదా, అవి ఎలా అయితే సైజులో ఉంటాయో సేమ్ అదే సైజులో ఉంటుంది కార్ అనేది. మెయిన్ గ్రిల్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది వీళ్ళది స్కోడా సిగ్నేచర్ గ్రిల్ ఉంటుంది కదా, సేమ్ గ్రిల్ అనమాట. పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో ఉంటుంది. అలాగే వర్టికల్ 3D రిబ్స్ వస్తున్నాయి చూడండి, ఇవి 3D రిబ్స్ అనమాట. అండ్ స్కోడా వల్ల బ్యాడ్జింగ్ సెంటర్లో ఉంటుంది. టర్న్ ఇండికేటర్స్ చెక్ చేయొచ్చు, ఇలాగుంటాయన్నమాట. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఫుల్ వస్తున్నాయి. మీరు బేసిక్ వేరియంట్స్ కనుక తీసుకున్నట్లయితే హాఫ్ ఏ బ్లింక్ అయ్యేది, బట్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి టోటల్గా టర్న్ ఇండికేటర్ అనేది బ్లింక్ అయిపోతుంది. అండ్ ఈ కార్లో మీరు బేసిక్ తీసుకోండి, టాప్ ఎండ్ తీసుకోండి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. ఓన్లీ టాప్ ఎండ్లో అయితే మాత్రం ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది, ఇది ఒక గుడ్ థింగ్. అండ్ ఇది కూడా ఎల్ఈడియే హెడ్ ల్యాంప్ ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ లో బీమ్. సో ఇలా ఉండిద్ది, క్రిస్టల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అంటారు వీటిని వీళ్ళు. అండ్ లోవర్ బంపర్ అనేది ఇలా ఉండిద్ది గైస్, హెక్సాగోనల్ ట్రీట్మెంట్లో ఉండిద్ది అనమాట రేడియేటర్ గ్రిల్ అనేది. అండ్ గన్ మెటల్ గ్రే కలర్లో స్కిట్ ప్లేట్ అనేది చెక్ చేయవచ్చు. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అనేది చూడడానికి ఇలా ఉండిద్ది. సైడ్ ప్రొఫైల్లో చూడొచ్చు, కుషాక్ లానే ఉంటుంది, మీరు ఏ రకంగా చూసినా కానీ మినీకి కుషాక్ అనొచ్చు దీన్ని. సో ఇక్కడ చూడండి 17 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్లో మెక్ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్తో వస్తుంది అనమాట. వీల్ ఆర్చ్ క్లాడింగ్ కూడా చెక్ చేయొచ్చు ఎలా ఉందో. అండ్ ఈ ఓఆర్విఎమ్స్ అనేవి ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు, ఫోల్డ్ చేసుకోవచ్చు. ఆటో ఫోల్డింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది, అంటే వెహికల్ లాక్ చేయగానే ఫోల్డ్ అయిపోతాయి అనమాట. ఇందులోనే టర్న్ ఇండికేటర్ కూడా ఉంటుంది. బాడీ కలర్లో ఏ పిల్లర్ ఉంటుంది, మ్యాట్ బ్లాక్లో బి పిల్లర్ ఉంటుంది. సి పిల్లర్ అనేది సేమ్ బాడీ కలర్లోనే ఉంటుంది గైస్. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. డోర్ ఓపెనర్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. బాడీ కలర్ ప్లస్ క్రోమ్ స్ట్రిప్తో ఉంటాయి. రిక్వెస్ట్ సెన్సార్తో వస్తుంది. రిక్వెస్ట్ సెన్సార్ అనేది డ్రైవర్ సైడే కాదు, ప్యాసింజర్ సైడ్ కూడా ఉంటుంది. అండ్ బాడీ సైడ్ క్లాడింగ్ కూడా ఉంటుంది. డోర్ సైడ్ మోల్డింగ్ కూడా చెక్ చేయొచ్చు. ఇట్లా మ్యాట్ బ్లాక్లో ఉంటుంది అనమాట. 189 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది వెహికల్ అనేది. అండ్ ఇక్కడ చూడండి ఏదైతే మనకి ఇక్కడ క్లాడింగ్ ఉందో ప్రాపర్గా సీల్తో వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కింది నుంచి రోడ్ నాయిస్ కానీ ఇదంతా క్యాబిన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. చాలా సౌండ్లెస్గా ఉంటుంది అనమాట క్యాబిన్ అనేది. అండ్ ఎవ్రీ డోర్కి ఇక్కడ ఇట్లా ఉంటుంది అనమాట రిఫ్లెక్టర్ స్టిక్కర్, జస్ట్ అది. రియర్లో చూస్తే డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. ట్విస్ట్ బీమ్ యాక్సెల్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది. టాప్లో ఇట్లా మ్యాట్ బ్లాక్లో రూఫ్ రైల్స్ ఉంటాయి. షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్గా స్పాయిలర్, ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, వైపర్, వాషర్, డీఫాగర్ ఎవ్రీథింగ్ ఉంటాయి. రియర్లో ఇట్లా హారిజాంటల్గా ప్లాస్టిక్ క్లాడింగ్ అనేది చెక్ చేయొచ్చు. స్కోడా బ్యాడ్జింగ్ ఉంటుంది అనమాట. టైల్ ల్యాంప్స్ అనేవి క్రిస్టలైన్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనమాట. ఇలా చూడవచ్చు, ఇట్లా 7 షేప్లో ఉంటాయి. టర్న్ ఇండికేటర్ కూడా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్. రివర్స్ ల్యాంప్ కూడా ఎల్ఈడిలో ఉంటుంది. ఇక్కడ రిఫ్లెక్టర్ అనేది చెక్ చేయొచ్చు. అండ్ రియర్ ఏదైతే బంపర్ చూస్తున్నామో బాడీ కలర్ అండ్ గన్ మెటల్ గ్రే కలర్లో స్కిట్ ప్లేట్ ఉంటుంది. రియర్లో 2 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. బూట్ స్పేస్ అనేది 465 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనమాట. సో చూడొచ్చు ఎంత ఉందో, చాలా ఎక్కువ. 3 kg కెపాసిటీతో 2 హుక్స్ వస్తాయి. అండ్ రియర్ పార్సల్ ట్రే ఉంటుంది. బూట్ ల్యాంప్ కూడా చెక్ చేయొచ్చు. 15 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇస్తున్నారు. ఇంటీరియర్స్ అనేవి ఇలాగా ఆల్ బ్లాక్లో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ప్యాడ్ అనేది చెక్ చేయొచ్చు ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసరికి లెదర్ సాఫ్ట్ టచ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి సమ్ ఇట్లా ఆలివ్ కలర్లో ఇలాగ వస్తుంది అనమాట ఇన్సర్ట్ అనేది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. అండ్ ఓఆర్విఎమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక కంట్రోలర్ ఉంది.
ఈ 4 పవర్ విండోస్లో ఇది వచ్చేసరికి ఆటో అప్ ఆటో డౌన్ ఫంక్షన్తో వస్తుంది అనమాట. ఓన్లీ డ్రైవర్ సైడ్ విండో మాత్రమే ఈ ఫంక్షన్తో వస్తుంది. 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్తో వస్తుంది అనమాట. టాప్ అండ్ వేరియంట్ అనేది. బాటిల్ హోల్డర్ కూడా చెక్ చేయొచ్చు. సీట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ పర్టికులర్ టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే లెదర్ సీట్స్ వస్తాయి అనమాట. అండ్ దట్టు అన్ని సీట్స్ అనేవి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తాయి. పర్ఫురేటెడ్ ట్రీట్మెంట్తో చెక్ చేయొచ్చు ఎంత ప్రీమియంగా ఉందో. అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అనమాట. ఇది 6 వే అడ్జస్టబుల్. నాట్ ఓన్లీ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్ కూడా. అండ్ దట్టు ఫ్రంట్ 2 సీట్స్ అనేవి వెంటిలేటెడ్ సీట్స్. డెడ్ పెడల్తో వస్తుంది. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. అండ్ హెడ్ ల్యాంప్ కంట్రోలర్, హెడ్ ల్యాంప్ లెవెలర్ కూడా చెక్ చేయొచ్చు. ఏసీ వెంట్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. హెక్సాగోనల్ షేప్లో ఉండిద్ది. అండ్ పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో వస్తుంది అనమాట. పుష్ స్టాప్ బటన్తో వస్తుంది. కీస్ అనేవి ఇలా ఉంటాయి. లాక్ అండ్ లాక్ చేసుకోవచ్చు. ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్లిప్ కీతో వస్తుంది. రిమోట్ సెంట్రల్ లాకింగ్ అని చెప్పొచ్చు. అండ్ కీలెస్ ఎంట్రీతో ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటాయి ఇంటీరియర్స్ అనేవి. అండ్ స్టీరింగ్ వీల్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట. లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్తో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూడండి మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో ఏదైతే మనకు వర్చువల్ కాక్పిట్ ఉందో కాక్పిట్ కంట్రోల్స్ ఉంటాయన్నమాట. ఇది 2 స్పోక్ స్టీరింగ్ వీల్. స్కోడా వాళ్ళు ఎలా అయితే సిగ్నేచర్ ఉంటుందో సేమ్ అలాగే ఆల్మోస్ట్ అన్ని కార్స్లో 2 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. ఇక్కడ చూడండి 7 ఇంచ్ వర్చువల్ కాక్పిట్ వస్తుంది. అంటే డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అని చెప్పొచ్చు. దీంట్లోనే మనం ఓవరాల్గా కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. మ్యాప్స్ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి 10 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ ఉంటాయి. నావిగేషన్ ఉంటుంది. FM రేడియో, బ్లూటూత్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. ఫ్రంట్ సీట్లో కనుక కూర్చున్నట్లయితే ఇక్కడ చూడండి ఎలా అయితే టెక్స్చర్ ఇలాగ కొంచెం డిఫరెంట్గా గ్రే కలర్లో ఉంది టెక్స్చర్. అండ్ ఇక్కడ మళ్ళీ ఆలివ్ కలర్ వచ్చిందనమాట. అంబియంట్ లైటింగ్తో వస్తుంది. కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది. డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో ఉంది. ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ లేదని మీరు మిస్ అవుతున్నారా? ఇక్కడ వస్తుంది అనమాట సన్ గ్లాస్ హోల్డర్ అనేది. స్కోడా అట్లనే ఉంటుంది అనమాట. ఆటో డిమింగ్ IRVMతో వస్తుంది. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సన్ రూఫ్ కంట్రోల్ కూడా చెక్ చేయొచ్చు. సింగిల్ పెన్ సన్ రూఫ్ వస్తుంది. లైక్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అని చెప్పొచ్చు దీన్ని. అండ్ ఇది ఆటో పించ్ ఫంక్షన్తో వస్తుంది అనమాట. ఇలాగ మనము చేయి పెడితే చూసారా అలాగ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. ఆటో పించ్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఇందులో. ఫ్రంట్ ఏవైతే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయో వాటి కంట్రోల్స్ ఇక్కడ చెక్ చేయొచ్చు. ఐడిల్ స్టాప్ బటన్, లాక్ అండ్ హెజార్డ్ బటన్. ఏవైతే మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుందో దాని కంట్రోల్స్ అనేవి అన్ని టచ్ ప్యానల్ అనమాట. ఇది ఒక గుడ్ థింగ్. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ని డీయాక్టివేట్ చేయొచ్చు. ఫ్రంట్ 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తుంది. 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. దాని గేర్ నాబు 12 వోల్ట్ పవర్ సాకెట్ వస్తుంది అనమాట. సెంటర్లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఏదైతే కీ ఉందో ఇది ప్రాపర్గా స్లాట్ చేయడానికి ప్రాపర్ స్పేస్ వస్తుంది. ఫ్రంట్ ఏదైతే సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉందో స్లైడింగ్ ఫంక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టోరేజ్ కెపాసిటీ కూడా వస్తుంది అనమాట. లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్తో ఉంటుంది అనమాట. ఇది ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ సన్ వైజర్లో టికెట్ హోల్డర్ ఉంటుంది. సో డ్రైవర్ సీట్లో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది గైస్. సెకండ్ రోలో కూడా సేమ్ పవర్ విండో కంట్రోల్, సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్, స్పీకర్ ప్లేసింగ్. రియర్ సీట్లో 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తాయి. సెంటర్లో ప్యాసింజర్కి కూడా వస్తుంది అనమాట. అండ్ ఈ రియర్ సీట్ని మనము ఇట్లా 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ సీట్ కూడా ఫోల్డ్ చేయొచ్చు. ఫుల్ సీట్ కనుక ఫోల్డ్ చేసినట్లయితే 1265 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఇలాగ లేకుండా నార్మల్ బూట్ స్పేస్ అయితే 465 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనమాట. అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్తో కూడా వస్తుంది. రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్యాక్ సైడ్లో 2 పాకెట్స్ ఉన్నాయి. అండ్ మొబైల్ స్లాట్ చేయడానికి ప్రాపర్ స్పేస్ వచ్చింది. రియర్ ఏసీ వెంట్ ఉంటుంది. రియర్లో 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి. అండ్ సెంటర్లో ఒక చిన్న హంప్ కూడా చెక్ చేయొచ్చు. రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఫ్రంటే కాదు రియర్లో కూడా వచ్చినాయి. అండ్ ఎవ్రీ లైట్ LED లైట్ అనమాట. సో సెకండ్ రోలో కూర్చుంటే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉండిద్ది. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2025లో స్కోడా వాళ్ళు లాంచ్ చేసినటువంటి స్కోడా కైలాక్ టాప్ అండ్ వేరియంట్ అయినటువంటి ప్రెస్టీజ్ వేరియంట్ ఫుల్ రివ్యూ. సో ఇక ఇందులో ఇంజిన్ గురించి మాట్లాడితే 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని స్కోడా కార్స్లో ఇదే ఇంజిన్ ఉంది. అండ్ 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్ ఏదైతే కుషాక్, స్లావియాలో చూస్తున్నారో ఆ ఇంజిన్ అనేది ఈ కార్లో రావడానికి కొంచెం టైం పట్టవచ్చు. అండ్ RS వర్షన్లో తీసుకురావచ్చు. ఆఫ్టర్ 3 ఇయర్స్లో తీసుకొస్తామంటున్నారు. ఈ ఇంజిన్ అనేది 115 PS ఆఫ్ పవర్
178 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. మైలేజ్ అయితే సిటీలో అయితే 15 క్లెయిమ్ చేస్తున్నారు, హైవేలో అయితే 20 ఈజీగా వచ్చేస్తుంది. చాలా బెస్ట్ ఇంజను, పర్ఫార్మెన్స్ ఇంజను, పాకెట్ రాకెట్ అంటే ఈజీగా దీన్ని చూపెట్టవచ్చు అనమాట. గైస్ ఇందులో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్ డిస్క్ వైపింగ్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, చాలా మంచి మంచి ఫీచర్స్ అనేవి ఉంటాయి. LED హెడ్ ల్యాంప్స్ ఉంటాయి అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అండ్ లాక్ లాంటి మంచి మంచి ప్రీమియం ఫీచర్స్ అనేవి సేఫ్టీ ఫీచర్స్గా వస్తాయి. సో ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడితే బేసిక్ వేరియంట్ అయినటువంటి క్లాసిక్ వేరియంట్ అనేది 8 lakhs అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్గా పెట్టడం జరిగింది. టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి ఈ వేరియంట్ ఏదైతే ప్రెస్టీజ్ వేరియంట్ ఉందో 14.4 lakhs అనేది పెట్టడం జరిగింది. సో 8 lakhs నుంచి 14.4 lakhs అంటే మీరు ఆన్ రోడ్ చూసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్ టాప్ ఎండ్ 17,75,000 ఇలాగా 18 lakhs అయితే పడుతుందండి. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2025 స్కోడా కైలాక్ టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి ప్రెస్టీజ్ వేరియంట్ ఫుల్ వాక్ అరౌండ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.